ప్రస్తుతం మనం షిరిడీలో ఉన్న ఒక ముఖ్యమైన ఆలయంకి అయితే వచ్చాము. అదే ఖండోబా ఆలయం. మరి ఈ టెంపుల్కి మన సాయిబాబా గారికి ఒక అనుబంధం ఉంది, ఇక్కడ ఒక జ్ఞాపకం ఉంది అని చెప్పొచ్చు. అది ఏంటి అని అంటే ముఖ్యంగా మన సాయిబాబా గారు ఫర్ ది ఫస్ట్ టైం షిరిడీ వచ్చేటప్పుడు ఆయన ఈ ఖండోబా టెంపుల్ దగ్గర ఆగారంట. మరి ఈ ఖండోబా ఆలయం దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గర ఆయన నిల్చొని ఉండగా మరి ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో మనశ్వీపతి గారు మన సాయిబాబా గారిని చూసి ఆవో సాయి అని పిలిచారు. ఆవో సాయి అని పిలవడంతో అప్పటి నుంచి కూడా ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి అని అయితే సంబోధిస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత సాయిబాబా గారు ఇక్కడనే ఇదే ఆలయంలో ఉండిపోదామా అని అనుకున్నారంట. కాకపోతే ఇక్కడ ఉన్న పూజారి వచ్చేసి మీరు ముస్లింగా కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండడానికైతే అనుమతి లేదు అని అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా మన సాయిబాబా గారు ఇక్కడనే ఒక పాడుబడ్డ మసీదులు అయితే ఉండేవాళ్ళని చెప్పొచ్చు. దానినే మనం ద్వారకమయ్యి అని చెప్తున్నాం. సో ముందుగా అయితే మనం ఈ ఖండోబా టెంపుల్ అయితే దర్శించుకుందామా. అసలు ఖండోబా ఆలయంలో అసలు ఏ దేవుడు ఉంటాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే శివుడు, పార్వతి, గంగాదేవి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవి స్వయంభుగా వెలిసాయి అని అయితే చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాలని, ఈ ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. ఇప్పుడు మనతో పాటు మానసపతి గారి 5th జనరేషన్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ టెంపుల్ యొక్క విశిష్టత అనేది తెలుసుకుందామా. హాయ్, నమస్తే. Hi, namaste. I am from 5th generation of the Mahasabadi. I am telling of the Khandoba story. The Baba, she is a Parvati, she is a Ganga, he is the Shiva avatar. He given to the name, he is the Mahasabadi. He given to the name of the Baba, our Sai. Baba put it here. He going to the Dwarka Mai. There I show you there is a 250-year-old Shivling is there. This both Shivling is there, 250-year-old Shivling is there. Now I am from 5th generation of the Mahasabadi. Baba first time coming here, Mahasabadi given to the name of the Baba, our sides. సో మరి చూసారు కదా, అప్పట్లో ఎవరైతే మన బాబా గారిని ఆవో సాయి అని పిలిచారో ఆ పూజారి గారి 5th జనరేషన్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో అప్పట్లో ఇదే టెంపుల్ దగ్గర మన సాయిబాబా గారిని ఆవో సాయి అని పిలవడం, అప్పటి నుంచి సాయిబాబా గారు కూడా మన షిరిడీలోనే ఇక్కడనే ఉన్నారనమాట. సో ఇది మన ఖండోబా టెంపుల్ యొక్క మెయిన్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇదే మన సాయిబాబా గారికి ఖండోబా టెంపుల్కి ఉన్న అనుబంధం అని మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనం ఖండోబా టెంపుల్ పక్కనే ఉన్న మ్యూజియంలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కంప్లీట్గా మనకి ఎవరైతే బాబా గారి శిష్యులు ఉన్నారో, డివోటీస్ ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనం మెన్షన్ చేస్తాం. ఒకసారి మీరు కూడా చూడండి. అంటే బాబా గారు ఉన్న టైంలో ఆయనకి సేవలు చేసినవారు కానివ్వండి, లేదంటే బాబా గారు సమాధి అయిన తర్వాత ఆయనతో పాటు ఆయన సమాధి దగ్గర ఉండేవాళ్ళు కానివ్వండి, ఆయన ప్లేస్లో మొత్తం దీన్ని చూసుకున్నారు. ఇక్కడ ఏదైతే ఈ ప్లేసెస్ని కానీ, ఈ గుర్తులు కానీ కాపాడుకున్నారని చెప్పొచ్చు. ఒకసారి మీరు కూడా చూడండి. ఆ డివోటీస్ ఫొటోస్ కానీ ఏమన్నా కంప్లీట్గా ప్రతి ఒక్కరి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. खंडोबा पुजारी महालसापति, शिव अवतार मार्तंड भैरव खंडोबा, खंडोबा पुजारी महालसापति, माँ पार्वती
महालसा देवी, बानाई गंगा देवी, इनके पुजारी महालसापति। साईं बाबा फर्स्ट शिरडी पहली बार जब आए, चांद भाई पाटिल इनके भांजे की शादी थी। धूपखेड़ा गांव से लोग यहाँ आए। आते ही महालसापति की नज़र पड़ी और मुंह से निकला, आओ साईं आओ। मगर लोगों को ये पता नहीं है साईं का मतलब क्या है। साईं का मतलब साक्षात ईश्वर, साक्षात ईश्वर आओ। ये जो अभी म्यूजियम बाबा का बनाया हुआ है वो इस वजह से बनाया कि लोगों को समझ सके। बाबा का चरित्र हर इंसान पढ़ता है मगर चरित्र में कोई फोटो नहीं। इसी वजह से ये सब इन लोगों ने जो बनाया है ये लोगों को समझने के लिए। ये जो दूसरा फोटो है चांद भाई, ये साईं बाबा, तात्या कोते, महालसापति, ये तीनों पैरों में पैर लगा के सोने के। मध्य रात्रि में बाबा दोनों को उठाने के, तो ये लोग कहने के बाबा हम लोग दिन भर भक्तों की सेवा करते थक जाते, इंसान है, हमें सोने दो। तो बाबा समझाने के देखो भगवान ने हम लोगों को मनुष्य जन्म दिया, ये बड़ा अनमोल जन्म है, बार बार ये मनुष्य जन्म आता नहीं। इसीलिए आप लोग काम करते वक्त, खाना खाते वक्त, रास्ते में चलते वक्त हमेशा परमेश्वर का नाम स्मरण करो। तीसरा फोटो जो है वो बाबा के साथ रहते। महालसापति को परम ज्ञान प्राप्त हो चुका था। चिड़िया, पक्षी, इनकी भाषा महालसापति के समझ में आने लगी। एक बार किसी काम से वो दूसरे गांव जा रहे थे। झाड़ में दो चिड़िया बैठी, वो बात करने लगी, ये जो गांव में उत्सव है, खाना है, इसमें पॉइजन है, अगर एक गांव वाले लोग खाना खाते हैं तो मर जाएंगे। ये महालसापति ने सुना, बाबा को बताया। बाबा बोले जाओ ये खाना रोक दो। दौड़ के आए, खाना रोका, इनका जान बच गया। महालसापति बाबा के परम भक्त थे। कोई भी पैसा रुपया देते तो महालसापति लेने से मना करते, क्योंकि बाबा ने उन्हें रोक रखा कि कभी किसी से कुछ लो मत। बूटी साहब कुछ रुपया लेके उनके घर गए, ये आप रख लो, मगर उन्होंने लेने से साफ मना कर दिया। गुरुवार के दिन बाबा को गांव में नाचते गाते गांव में घुमाने के, अब बाबा की पालकी निकलती। भगवान शिव ने जो खंडोबा अवतार धारण किया वो अग्नि में चलने का उत्सव महालसापति ने शुरू किया। अभी इनकी परंपरा, इनके परपोते ये लोग अग्नि में चलते। खंडोबा का जो मेन मंदिर है महाराष्ट्र में जेजुरी, ये पूना में है। हर साल महालसापति ये पालकी लेके जाने के रास्ते में चोर लोग आए, इन्होंने हल्दी उठाई, जय खंडोबा ऐसा बोल के उनका पर डाल दिया। इनके बदन जलने लगे, चोर लोग भाग गए। उपासनी बाबा, इन्होंने 4 साल खंडोबा मंदिर में बैठ के आध्यात्मिक चर्चा करके महाज्ञान प्राप्त किया। साकोरी में समाधि मंदिर है। बाबा जब शिरडी आए तो लोग बाबा को साधारण इंसान समझने के। एक विद्वान सन्यासी आए जिनका नाम गंगागीर महाराज, उन्होंने बाबा को देखा और कहा ये मामूली इंसान नहीं, ये डायमंड है, हीरा है। 15 अक्टूबर 1918 मंगलवार दशहरे के दिन बाबा सभी लोगों को छोड़ के चले गए। गरीब अमीर सबको बाबा बिठाने के, सुख दुख सुनाने के, उनके दुख दूर करने के। बाबा बीमार पड़े, महालसापति से कहा मैं 3 दिन ब्रह्मांड में आत्मा लेके जा रहा हूँ, मेरी शरीर की रक्षा करो, तीसरे दिन लौट आऊँगा। 3 दिन इन्होंने गोद में लेके बैठे, तीसरे दिन बाबा वापस आए। उस जमाने में मिट्टी के घर होते थे, टूटी फूटी द्वारका माई। एक भक्त ने बाबा को सोने के लिए ऊपर फली दिया, बाबा ने ऊपर बांध दिया। बाबा कभी ऊपर जाते कभी नीचे आते, किसी को पता नहीं। जब ज्यादा लोग आने लगे बाबा ने फली तोड़ डाला। गुरु स्थान, अति महत्व का फोटो। बाबा ने हर भक्तों के लिए एक संदेश दिया हुआ है कि जो भी मेरे शिरडी आते हैं आप सभी लोग ये गुरु स्थान पे धूप जलाओ। ऐसा करने से आप लोगों के घर में सुख शांति ऐश्वर्य प्राप्त होगा, ऐसा वरदान दिया। ओम साई राम, ओम साई राम।